భవకర్దమా ఓం శ్రీం ఇది శ్రీ సు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు వీడియో ఏంటంటే మేము వరలక్ష్మి వ్రతం చేసుకున్నాం అనమాట. సో వరలక్ష్మి వ్రతం ఎట్లా చేసుకున్నాం, ప్రసాదాలు ఏం చేసుకున్నాము, ఇంకా శారీ, అమ్మవారికి శారీ డ్రేపింగ్, ఇవన్నీ ఎట్లా చేసుకున్నాం అనేది ఈ వీడియోలో మొత్తం చూపిస్తాను. కానీ చాలా అంటే మా పూజ మాత్రం చాలా బాగుంది. సో ఈ వీడియోలో మాత్రం మీరు చూసేయండి. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. అండ్ మన ఛానల్ ఎవరికో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక్కడనైతే తాంబూలం రెడీ చేస్తున్నాం అనమాట. ఏమేమి కావాలో ఇవన్నీ ఇక్కడనే ఉన్నాయి చూడండి. సో ఎంతమందికి ఇవ్వాలి అని అనుకుంటే మనకు తెలిసి ఉంటుంది కదా. సో అందుకే దాన్ని బట్టి మనము తాంబూలం రెడీ చేసుకోవాలి. తాంబూలంకి ఏమేమి కావాలంటే 2 బ్లౌజ్ పీసెస్, 2 బనానాస్, ఒకటేమో తమలపాకు, పసుపు, కుంకుమ, హరి ఒకటి, ఇంకో బ్యాంగిల్స్, పోకా అన్నమాట. ఇవి పెట్టి మనము మొత్తం ఇట్లా రెడీ చేసుకోవాలి ఎంతమందికి అనేది. కవర్లో పెట్టేసినాం మేము, ఎందుకంటే ఈయనకి చాలా సింపుల్గా ఉంటుంది అండ్ ఫాస్ట్ కూడా అయిపోతుంది, వాళ్ళకి క్యారీ చేయడానికి కూడా బాగుంటుందని ఇచ్చినాం అనమాట. అయితే వేరేలాగా ప్లాన్ చేసినాం కానీ టైం లేకుండే, అందుకే ఇట్లా ఇచ్చేసినాము. దాని తర్వాత ఇక్కడ అమ్మవారిని రెడీ చేసుకుంటున్నాం మేమైతే ఎవ్రీ టైం ఇట్లా బిందెలు పెట్టి రెడీ చేస్తారంట. సో అందుకే ఇట్లనే రెడీ చేసినారు. జనరల్గా ఇప్పుడైతే చాలా అమ్మవారి విగ్రహాలు కూడా దొరుకుతున్నాయి. కాకపోతే నాకు అందులో నచ్చంది ఏంటంటే అమ్మవారి విగ్రహం తెస్తారు కదా, మనం శారీ పిన్స్ కట్టేటప్పుడు అమ్మవారికి డైరెక్ట్గా ఇట్లా పిన్ లాగా కూర్చుతున్నారు అనమాట. సో నాకు అది అసలు నచ్చలేదు. సో ఈ శారీ మనకు తెలుసు కదా, మనకి జస్ట్ 2800 రూపీస్కే వచ్చింది ఆర్కే కలెక్షన్స్లో. మీరు లాస్ట్ లాంగ్ వీడియో చూడకపోయి ఉంటే చూడండి. సో అందులో డీటెయిలింగ్గా నేను చెప్పిన మొత్తం నగలన్నీ వేసిన దాని తర్వాత అమ్మవారిని ఇలా అలంకరించినాం అన్నమాట. సో మాకు తెలిసినంత మేము అలంకరించినాము. చాలామంది చాలా రకాలుగా చేసుకుంటారు, ఎవరి పూజా విధానం వాళ్ళకు ఉంటుంది. సో మేమైతే ఇట్లా చేసుకున్నాము, చాలా సింపుల్గా మంచిగా చేసుకున్నాము. అండ్ ఇంతకంటే సింపుల్గా చేసుకునే వాళ్ళు ఉంటారు, ఇంతకంటే గ్రాండ్గా చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. సో ఇక్కడైతే కలశం పెడుతుంది మా అత్తమ్మ. సో కలశం పెట్టిన దాని తర్వాత మొత్తం ఓవరాల్ లుక్ మాత్రం ఇట్లా ఉందన్నమాట. 11 దీపాలు పెట్టింది. 11 దీపాలకి ఇట్లా అంటే కుందులకి మొత్తం మంచిగా బొట్లు పట్టేసుకున్న దాని తర్వాత ఆవు నెయ్యితోనే పెట్టినాం అన్నమాట. ఆవు నెయ్యితోనే దీపాలు పెట్టినాము. సో దీపాలకి ప్రతి ఒక్క దాంట్లో ఇట్లా ఆవు నెయ్యి వేసుకొని అందులో దీపాలు పెట్టినాము. ఇక్కడ దీపాలు పెట్టేసరికి చాలా టైం అయింది, ఎందుకంటే ప్రతి ఒక్కటి నీట్గా తుడుచుకొని పెట్టుకునేసరికి చాలా టైం పడుతుంది కదా. సో అందుకే ఇక్కడ ఫాస్ట్గా చేసేసుకున్నాము. దీని తర్వాత అమ్మవారికి లోటస్ పెట్టినాము. సో కమలం పువ్వు అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మవారికి. సో అందుకే పెట్టేసినాం అనమాట కమలం పువ్వు కూడా. సో ఇక్కడ మొత్తం ఇట్లా రెడీ చేసుకున్నాం మేము అమ్మవారిని. ఇంకా దీపాలు, ఇంకా పూజ స్టార్ట్ కాలేదు అప్పటికి. సో అందుకే ఇంకా దీపాలు పెట్టలేదు. సో ఈ కమలం పువ్వు అయితే చాలా ఇంపార్టెంట్ అంట, నాకు కూడా అప్పుడే తెలిసింది. నెక్స్ట్ ప్రసాదాలకి వచ్చేద్దాం. ప్రసాదాలు అయితే 5 వెరైటీస్ ఏమో చేసినారు. సో ఫస్ట్ అయితే ఇక్కడ వడ అయితే ఇక్కడ వేడి చేసిన దాని తర్వాత ఇక్కడ పెట్టేసినాము. అవి వచ్చేసి పూర్ణాలు, ఇది వచ్చేసి వడ, నెక్స్ట్ శనగలు. అంటే ఇష్టం వచ్చినన్ని చేసుకోవచ్చు, మాకు ఇంత టైం కుదిరింది కాబట్టి ఇట్లా చేసినారు. పులిహోర కూడా చేసినాము. దీని తర్వాత పరమాన్నం, నెక్స్ట్ దద్దోజనము. సో దీని తర్వాత నెక్స్ట్ అమ్మవారికి రూపు, లక్ష్మీ రూపు ఎవ్రీ వరలక్ష్మి వ్రతంకి వేసుకుంటారంట ఈ లక్ష్మీ రూప్ని. సో ఇది మాత్రం కలసం పైన పెడతారంట. నెక్స్ట్ నేనైతే ఇట్లా రెడీ అయిపోయినా. సో ఇట్లా సింపుల్గా శారీ కట్టుకొని రెడీ అయిపోయినా నేను. నా శారీ డీటెయిల్స్ కూడా కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను చెప్తా ఎక్కడ తీసుకున్నా అని. నెక్స్ట్ అయితే పూజ స్టార్ట్ చేసుకున్నాము. పూజ అయితే చాలా బాగా అయింది, లిటరలీ మేము అనుకోలేదు. అండ్ దాదాపు ఒక 1.5 hours ఏమో అయింది పూజ ప్లస్ కథ. చాలా మంచిగా అనిపించింది నాకైతే. ఫస్ట్ టైం యాక్చువల్గా ఇది నా ఫస్ట్ వరలక్ష్మి వ్రతం, అంటే నేను చేసింది కాదు యాక్చువల్గా. ఇది వచ్చేసి మా అత్తమ్మ వాళ్ళు చేసింది. అత్తమ్మ వాళ్ళు చేసిన దాని దగ్గర నేను ఫస్ట్ టైం వరలక్ష్మి వ్రతం కొన్నా అనమాట. సో నాకు ఈ విధంగా చేస్తారు అని కూడా నాకు తెలియదు. సో నాకు కొత్తగా అనిపించింది. సో నెక్స్ట్ ఇక్కడ వాయనాలు ఇస్తున్నారు. వాయనాలు 11 మెంబర్స్కి ఏమో వాయనాలు ఇచ్చినారనమాట.
ఇక్కడ అందరికీ లైన్గా వాయనాలు ఇచ్చుకుంటూ వచ్చింది. నెక్స్ట్ నాకు కూడా వాయనం ఇచ్చింది. ఇది నా ఫస్ట్ వాయనము. సో చాలా మంచిగా అనిపించింది. లిటరలీ నేను అనుకోలేదు. ఇదంతా ప్లాన్డ్గా జరిగిందైతే అస్సలే కాదు, అన్ప్లాన్డ్ మొత్తము. ఏమో అమ్మవారికి నేను చేయాలి అని ఉండేనేమో. సో అందుకే ఇట్లా అయిపోయింది. నాకు వేరే ప్లాన్ ఉండే యాక్చువల్గా. ఇది మాత్రం అసలు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ మా వరలక్ష్మి వ్రతం అయితే ఇలా అయిపోయింది. సో మీరందరూ కూడా వరలక్ష్మి వ్రతం చాలా బాగా చేసుకున్నారని నేను అనుకుంటున్నా. అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కనుక నచ్చితే ఒక చిన్న కామెంట్ ఇచ్చేయండి. అండ్ ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే కూడా మీ మోటివేషన్ చాలా అవసరం నాకు. అండ్ మళ్ళీ కొత్త వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.